ఈరోజు దేవుని మాటలో ఒక స్వార్థ 16వ అధ్యాయం 19వ వచనం నుంచి, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఈ యొక్క ధనవంతుడు ఏం చేస్తున్నాడు? బహుగా అంట, మామూలుగా పడటం కాదు, బహుగా సుఖపడుచుండువాడు. ఎందుకు? అధికమైన డబ్బు ఉంది, దేనికి కొదువు లేదు, ఆలోచించడానికి కానీ, బాధపడటానికి కానీ, కలత చెందడానికి కానీ, దిగులు పడటానికి కానీ ఏది లేదు, తినడం పడుకోవడం. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగున నీ లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరువారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా వద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొనుచున్నానను. అందుకు అబ్రహాము, వారి వద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, ఏమని? ఇక్కడ ధనవంతుడు, లాజరు ఇద్దరు ఉన్నారు. ధనవంతుడు సుఖాన్ని అనుభవిస్తూ జీవితయాత్రను కొనసాగిస్తున్నాడు. లాజరు దరిద్రతను అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ ధనవంతుడి యొక్క ఆహారము, ఈ ధనవంతుడు ఆహారం తినేటప్పుడు ఎక్కడ తింటున్నాడు? చక్కగా చైరేసుకొని బల్ల మీద చక్కగా తనకు కావాల్సిన ఆహార పదార్థాలు, రొట్టె ముక్కలు, మాంసం అన్నీ పెట్టుకొని చక్కగా భుజిస్తున్నాడు. ఆ సమయానికి ఆ లాజరు తన ఆకలి, తన బాధ, తన యొక్క జీవనం అంటే ఏంటి, ఆ జీవం ఉండులాగన తన కడుపు నింపుకునే నిమిత్తము, పోషణ నిమిత్తం ఎక్కడికి వస్తున్నాడు? ఈ ధనవంతుని యొక్క బల్ల దగ్గరకు వస్తున్నాడు. ఎందుకోసం వస్తున్నాడు? ధనవంతుడు ఒక ప్లేట్లో పెట్టి ఆహార పదార్థాలు పెట్టడం లేదు. తాను తినే ముక్కలు ఇలా తినేటప్పుడు, అంటే ఏంటి, ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు, దాని ఇష్టం ఎలాగైనా తినవచ్చు. ఊడ్చేవాళ్ళు ఉన్నారు, కడిగే వాళ్ళు ఉన్నారు, శుభ్రం చేసేవాళ్ళు ఉన్నారు. అంత ధనం ఉన్నప్పుడు పని మనుషులు లేకుండా ఉంటారా? విస్తారమైన పని మనుషులు కూడా ఉండే ఉంటారు. అందు నిమిత్తం ఆయన ఊడ్చుకోడు కదా కింద పడినవి. తను తింటున్నాడు. తను తినేటప్పుడు ఆ ఆహార పదార్థాలు కింద పడే ముక్కలు ఆకలి తీర్చుకునే నిమిత్తము లాజరు అక్కడికి వచ్చి అతను తినేటప్పుడు పడే మొక్కలను ఏరుకొని తింటున్నాడు. ఎంత బాధకరమైన విషయం! అయ్యో పాపం, ఆకలితో బాధపడుతున్నాడని నేను పెట్టాడా? ప్లేట్లో పెట్టి ఏం పెట్టలా. పైగా అతనికి కురుపులు ఉన్నాయి. అవి ఎవరు ఏం చేస్తున్నాయి? కుక్కలు నాకుతున్నాయి అంట. అటువంటి దయానీయ పరిస్థితి, ఎంతో బాధపడవలసిన విషయం ఇది. అయితే లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, పాతాళంలోనికి, అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అగ్ని ఆరదు, పురుగు చావదు, గప్పు గప్పున రగులుచుండెను. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. పాతాళం, అది ఎలా ఉంది? పాతాళం అక్కడ గప్పు గప్పున రగులుతూ ఉంటుంది. అయితే బాధ, వేదన, ఎంతో శ్రమ, ఎంతో నరకం. ఆ యొక్క బాధ వర్ణనాతీతం, మనం దాన్ని వర్ణించలేము.
ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ యొక్క ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? తనకు అన్నీ ఉన్నప్పటికీ దేవుడు లేడు. అదే ఆయన హృదయంలో దేవుడు ఉంటే ఆ లాజర్ను ఎంతో బాగా చూసుకునేవాడు. తనని హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు, వైద్యం చేపించేవాడు, తనకు మంచి ఆహార పదార్థాలు పెట్టేవాడు. ఎందుకు? ఆయనకి ఏ భయం లేదు, జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, ఏమీ లేదు. అందువలన ఏం జరిగింది? జీవపు వాసన కలిగి లేడు. అందుకే ఎక్కడికి వెళ్ళాడు? మరణపు వాసనలోకి వెళ్ళాడు. అక్కడ మరణపు వాసన ఎలా ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ధనవంతుడు మరణపు వాసనలో ఉన్నాడు. ఈ యొక్క లాజర్ ఎక్కడ ఉన్నాడు? జీవపు వాసన కలిగి జీవంలో ఉన్నాడు. అబ్రాహాం రొమ్మున ప్రశాంతంగా ఆనుకొని కూర్చుని ఉన్నాడు. ధనవంతుడు చూస్తున్నాడు. చూసి, అయ్యా లాజర్ను పంపి తన వ్రేలి కొనతో నా నాలుక చల్లార్చుకొనుటకు పంపమంటున్నాడు. వ్రేలి కొన అంటే ఏమైనా నీరు వస్తుందా? ఆ యొక్క బాధ అలాగుంది కాబట్టి అతని యొక్క వేదన అలా ఉంది. మరి అంత మాత్రమే కాకుండా మరలా ఏమంటున్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇక్కడ వేదన పడకుండా ఆ లాజర్ను పంపు అంటున్నాడు. ఈ 2 జరిగే సంగతులా? అక్కడికి వెళ్ళాక కిందకి రావడం అంటూ ఉండదు. అబ్రాహాం ఏమంటున్నాడు? కుమారుడా, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఎంతగానో అనుభవించావు, సుఖపడ్డావు. లాజరు కష్టపడ్డాడు, ఇక్కడ లాజరు సుఖపడుతున్నాడు, నువ్వు వేదన పడుతున్నావు. అక్కడ మోషే, ప్రవక్తలు వారందరూ ఉన్నారు, వారు సువార్త చెప్తారు, జీవపు వాసన కలిగిన సువార్తను చెప్తారు, వారు వింటారు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాకుండా పెద్ద మహాగాధము ఉన్నది అని చెప్పాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ లోకయాత్రలో మనుషుల్ని చులకన చేస్తూ, వెలిచూపు చూస్తూ, దూషిస్తూ, బాధ పెడుతూ, మనం బాగా మాట్లాడుతున్నాం తెలివి, కానీ ఇతరులను బాధ కలిగించే మాటలు ఏమాత్రము బాధ పెట్టకూడదు. మాటల ద్వారా, చేష్టల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా ఇతరులకు నష్టాన్ని కలిగించే వారంగా ఉండకూడదు. లాజరు ఏం చేశాడు? ఏమాత్రం జాలి చూపించాడా? మనం దేవుని నమ్ముకున్నందుకు జాలి, దయ, కరుణ అన్నీ కలిగి ఉండాలి. ఆ రీతిగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవుడికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. ఈ లోకయాత్రలో ప్రభా నాయన, నీ బిడ్డలైన వారికి ప్రభా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ప్రభా సమస్యలను జయించే శక్తిని ప్రసాదిస్తావయ్యా. ఏ సమస్య తండ్రి లేకుండా ఉంటే ప్రభా నాయన, నీ వారు కారు ప్రభా తండ్రి. సమస్యలు ఉన్నప్పుడే ప్రభా తండ్రి నీలో ప్రభా ప్రార్థన అనే పోరాటం కలిగి ప్రభా జీవించే వారంగా ఉంటామయ్యా. నీ బిడ్డలైన వారికి ప్రభా నాయన బంగారం ఏ రీతిగా పొదును పెడతారు, మెరుగు పెడతారు, ఆ రీతిగా నువ్వు ప్రభా నాయన మాకు తండ్రి నాయన నీలో ఉండాలనే ఆశతో ప్రభా నాయన కృపగల దేవా, ఈ యొక్క సమస్యలు తండ్రి, మాటలు, వెలిచూపులు, దూషణలు, అవన్నీ అసూయ, ఈర్ష్య తండ్రి నాయన ఈ రీతిగా మరణపు వాసనగా ఇతరులకు ఉన్నప్పటికీ ప్రభా నాయన నువ్వు కృప చూపుతూ సమస్యలను తొలగిస్తూ నీ బిడ్డలైన వారికి జయ జీవితం ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవునితో నింపండి ప్రభు. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్